నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు. నా గురించి మీకు తెలియదు. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేం మేము. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, వింటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు. నా మీద దాడి చేయి, పర్వాలేదు, నేను ఛాలెంజ్ చేస్తా. కానీ వెంకటేశ్వర స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు? ఇక వేరే గుళ్ళు లేవా? వేరే ప్రార్థనా మందిరాలు లేవా? ఎందుకు టీటీడీ మీద పడతారు మీరు? ఈ విధంగా ఎన్ని అక్రమాలు చేశాడంటే కరుణాకర్ రెడ్డి. నేను వేరే వాళ్ళని ఎవరిని విమర్శించట్లా. ఎంతో కొంత మిగిలిన అధ్యక్షులందరూ కూడా ఎంతో కొంత అందరూ దేవుడికి సేవ చేసిన వాళ్ళే. వాళ్ళని నేనేమంటలే. ఈ ఏదైతే గజదం ఉన్నాడో కరుణాకర్ రెడ్డి అనే రాస్కెల్ ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నాడు. ప్రతిదీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దందాలు తప్ప వేరేదేం లేదు అక్కడ. వాడు పెద్ద బీరాలు రమ్మంటాను ఛాలెంజ్ చేస్తారా? నీ ఆయంలో ఏమేమో అవినీతి జరిగిందని నేను ప్రూవ్ చేస్తా. ఈ అంతా క్రిస్టియన్ బ్యాచ్, దొంగల బ్యాచ్. ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు. ఒరిజినల్ ముస్లిం మన జోలికి ఎవరు రారు, హిందువుల జోలికి. వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము పడాలనా? మాకేం అవసరం? మేమెందుకు పడతాం? తిరగబడతాం.